నమస్కారం అండి. పంచాంగపరంగా రేపు ఆదివారం అంటే మే 4వ తేదీ 2025వ సంవత్సరం చాలా విశిష్టత కలిగి ఉంది. ఆ విశిష్టతను తెలియచేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. రేపు శుక్లపక్ష సప్తమి ఆదివారం కలిసి వచ్చాయి. మీకు తెలుసు చాలామందికి శుక్లపక్ష సప్తమి ఆదివారం అనే ఈ సంధిని భాను సప్తమి యోగం అంటారు. ఇదే కాకుండా రేపు ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కూడా తోడైంది. పుష్యమి నక్షత్రము ఆదివారం కలిసి రావడాన్ని పుష్య ఆర్క యోగం అంటాం. ఒకే రోజు భాను సప్తమి యోగము పుష్య ఆర్క యోగము కలిసి రావడం చాలా విశిష్టమైనది. ఏ విధంగా విశిష్టమైనది? ఈ సమస్త ప్రాణకోటికి మూలాధారం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు జన్మించినటువంటి తిథి శుక్లపక్ష సప్తమి, అంటే సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి సూర్య భగవానుడికి. ఈ సూర్య భగవానుడు తనయుడే శనైశ్వరుడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శనైశ్వరుడు. ఈ శనైశ్వరుడు యొక్క ఆధిపత్యం ఉన్న ఈ పుష్యమి నక్షత్రం చాలా విశేషమైనటువంటి గొప్ప నక్షత్రం. 27 నక్షత్రాలలో జ్ఞాన సంపద పెంపొందించడానికి, విజయాలను అందించడానికి, ఒక స్పిరిచువల్ లైఫ్ ప్రారంభించడానికి కూడా అన్ని విధాల లాభకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఎలా? రేపు అదేవిధంగా ఈ పుష్యమి నక్షత్రానికి ఆధిపత్య గ్రహం కూడా ఉంటుంది. అధిపతి శనైశ్వరుడైతే ఆధిపత్య గ్రహం బృహస్పతి, గురువు. ఈ గురువు నవగ్రహాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. జాతక దోషాల్లో ఎన్ని దోషాలున్నా గురుగ్రహం బలంగా ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ తలసిపోతాయి అని పరాశర బృహస్పతి చెప్తుంది. అంతా రేపు ఈ భానుసప్తమి యోగము పుష్య ఆర్క యోగము ఈ మూడు కలిసి ఉండడం వల్ల రేపు సూర్య భగవానుడు, శనైశ్వరుడు, బృహస్పతి యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా మనం పొందడానికి అవకాశం ఉంది. రేపు ఆదివారం నాడు ఉదయం స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు పఠించినట్లయితే మీ సంకల్పం అంతా కూడా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భానుదేవాయ, ఓం నమో బృహస్పతిం, ఓం నమో యమసంధ్యాయ, ఓం నమో శౌర్య విభౌ, ఇష్టకామ్యార్థ ప్రసాదం మమ దేవస దీనన్య ప్రణతస్య చ. ఈ మంత్రాన్ని రేపు ఆదివారం సూర్యోదయం తర్వాత స్నానం ఆచరించాక ఒకసారి సూర్య భగవానికి నమస్కరిస్తూ మీరు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మీకు ఏ పనులు జరగాలని కోరుకుంటున్నారో, మీకు ఏ పనుల్లో అయితే అడ్డంకులు ఏర్పడుతున్నాయో అవన్నీ తొలగిపోవాలి అని మనసులో కోరుకోండి. ఈ భానుసప్తమి అదేవిధంగా ఈ పుష్య ఆర్క యోగాన్ని మీరు రేపు అందరం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆ నవగ్రహాల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అందరం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు.